లారీ ఓకేనా అలాగే ఇది థియేటర్లో నువ్వు డాన్స్ చేసావు కదా అమ్మాయిని పట్టుకొని నువ్వేనా పిసికేస్తున్నావు అమ్మాయి నువ్వు డైరెక్ట్ చూసావా లైటింగ్ లో చూసిందా పట్టుకోవు నేను అదే అనుకున్నా ఎవట్రా వీడు లైట్ లో చూడలేదు సినిమా మాత్రం శ్రీకాంత్ రెడ్డి చెప్పిన దానికంటే కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పిన దానికంటే కూడా బాగుంది. నేను అందరిలాగే ఏదో వైరల్ చేయడానికి ఏదో ఇంటర్వ్యూస్ అలాగే ఇస్తున్నాడు, ఓకేలే బాగానే పబ్లిసిటీ చేసుకుంటాడు అనుకున్నాం, కానీ సినిమా మాత్రం బాగా చేశాడు, బాగానే చేశాడు. అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకి ప్రాంక్ వీడియోలు చేసిన వాళ్ళు సినిమాలు చేయకూడదు, రివ్యూలు చెప్పిన వాళ్ళు సినిమాలు చేయకూడదు, యూట్యూబర్లు సినిమాలు చేయకూడదు. అది కూడా దౌర్భాగ్యం ఏంటో తెలుసా, మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ దానికి కౌంటర్లు అది పెద్ద ఏం లేదంటే యూట్యూబర్ సినిమా ఎవరు చూస్తారు ఏంటంటే మళ్ళీ యూట్యూబరే కౌంటరు క్వశ్చన్ చేస్తుంటారు. నాకు ఇది ఎందుకు ఆ మీడియాలో నాకు అర్థం కాదు. మెయిన్ మీడియా చీప్గా అదే అంటున్నాను కదా, రోడ్డు మీద వచ్చినాడు ఎవడో హీరో కాకూడదు. మనకు వచ్చిన దౌర్భాగ్యం. తర్వాత ఇంకొక దౌర్భాగ్యం ఏంటి తెలిసిన, సరే మీడియా పట్టించుకోలేదు, పెద్ద ఛానల్ పట్టించుకోలేదు, పెద్ద హీరోలు పట్టించుకోరు, పెద్ద డైరెక్టర్లు పట్టించుకోరు, వాట్ ఎవర్ ఇదంతా ఓకే పక్కన పెడతాం. జనాలు తొక్కేస్తున్నారా అంటుంటారు, తొక్కేసింది వాళ్ళు తొక్కరు, వీళ్ళే తొక్కతుంటారు, వీళ్ళే కింద కామెంట్లు నీకు ఎందుకురా, నీ సినిమా ఎవడు చూస్తాడరా. నచ్చడమో నచ్చకపోవడమో సినిమా చూడకముందు ఎందుకు కామెంట్లు పెడుతున్నారు, సినిమా ఈరోజు రిలీజు ముందే ఎందుకు కామెంట్లు పెట్టా, నీ సినిమా ఎవడు చూస్తాడరా, నువ్వు అసలు హీరోవేనా, హీరో అంటే ఏంట్రా, హీరో అంటే చాటింగ్ చేసి కామెంట్లు పెట్టడమా, హీరో అంటే ఓకే ట్రోల్స్ చేయడము కామెంట్స్ పెట్టడం. సరే సినిమాలు చేసేవాడు చిన్నవాళ్ళు, సినిమా చేసిన వాళ్ళు పనికి మానాలు, ప్రాంకులు చేసిన వాళ్ళు మీ దృష్టిలో పనికి మానాలు అనుకుందాం. సరే ఈ కామెంట్లు చేసిన వాళ్ళందరూ మీరు ఒక టీచర్ అవ్వండి, లేదా డాక్టర్ అయి చూపించండి, లేదు అంటే ఆర్మీకి వెళ్ళండి, మేము సలాం కొడతాము. మీకు ఏది చేత అవ్వదురా, ఓపెన్గా చెప్తా. కామెంట్స్ పనికి మాలిన కామెంట్స్ పెట్టడం ప్రతి ఎదవకి నేను ఇదే చెప్తున్నా, మీకు చేత అవ్వదు, మీరు సాధించడం మీకు చేత అవ్వదు. ఒకడు ఏదైనా సాధిస్తే కామెంట్స్ పెడతాము, ఇది తప్ప వేరేది మీకు రాదు. మీరు ఇప్పుడు ఆర్మీకి వెళ్ళండి, మీకు నేను సలాం కొడతా. మీరు టీచర్ అవ్వండి, మీకు దండం పెడతా. డాక్టర్ అవ్వండి, మీ కాలు పట్టుకుంటా. మీకు ఇవేమైనా అయితే నాకు చెప్పండి. కావాలని కాదు బ్రదర్, అలా అంతే వాళ్ళ మెంటాలిటీస్ అంతే. బేసిక్ గా వాళ్ళ మెంటాలిటీస్ ఏంటంటే 1GB 2GB వేయించుకుంటారు, దానికి ఏం చేస్తారంటే ఏదో కామెంట్ పెట్టుకుంటారు. కామెంట్స్ అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి సినిమా రిలీజ్ అవుతుంది, బొక్కగా డాడీ ఆడొక సినిమా తీసుకుంటాడు, డాడీ సినిమాకి మనం ఏమి వెళ్తాము అంటాం. అదే రేపొద్దున బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు, బాలకృష్ణ గారి అబ్బాయి సినిమా ఎప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సినిమా ఎప్పుడు, ఏంటి ఒక సామాన్యుడు తీస్తే ఇదే సామాన్యుడు ఈ ఏదోలే తక్కువ చేసి మాట్లాడటం అనేది మనకు చాలా బాధ. తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో. ఆ నలుగురు ఏ రోజు తొక్కలేదబ్బా, ఇండస్ట్రీలో ఎవరికి తొక్కరబ్బా, జనాలే. అది ఎందుకో పొరిగింటి పొల్లకూరని ఆ రోజుల్లో మహానుభావులు పెద్దలు ఆ సామెతలు ఎలా రాశారో నాకు తెలియదు, కానీ పొరిగింటి పొల్లకూర చాలా టేస్ట్ అంటారు. మన ఇంట్లో ఉండేది మాత్రం మనకు రుచి ఉండదు. మనలో వచ్చిన వాడు ఎవడైనా హీరో అయితే మనం తట్టుకోలేము, మనలో వచ్చినవాడు ఎవడైనా డైరెక్టర్ అయితే మనం తట్టుకోలేము, మనలో ఉన్నాడు గొప్ప, మనలో ఉన్నాడికి ఎందుకు లాటరీలో 10 రూపాయలు వచ్చినా కూడా తట్టుకోలేము. అమ్మని అమ్మాడికి 10 రూపాయలు వచ్చిందిరా అంటాము. సో పెద్దోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏదో చూసుకుంటూ వాళ్ళ రూట్లో ఏదో వాళ్ళు ఉంటారు, కానీ తొక్కేది ఎవరు అంటే మనలో ఉన్న మన మధ్యన తిరుగుతున్న మనలో. సినిమా అవుట్పుట్ ఎట్లా ఉందన్న? సినిమా అవుట్పుట్ చాలా బాగుందబ్బా, మనం ఊహించిన దానికంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. వాడు చాలా తక్కువ చెప్పాడు అనిపించింది. ఫైట్స్ చాలా బాగా చేశాడు, రొమాంటిక్ సీన్స్ అయితే చింపేశాడు. మా లవ్ సీన్స్ మాత్రం చాలా బాగా తీశాడు. నాకేమనిపించింది అంటే శ్రీకాంత్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఈ ఫైట్లు గిట్లు అన్నీ పక్కన పెట్టేసి మంచి సీన్లన్నీ ఇలాంటి లవ్ సీన్స్ అన్నీ మేక్ చేసుకొని ఒక సినిమా చెయ్యు. ప్రతి సీన్ కూడా నీకు సినిమా అయిపోయిన తర్వాత ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో అల్చల్ చేసేసి అవుతాయి. స్ట్రిమ్ అంతా నీకు ఉన్నది ఇబ్బంది కాదు, కానీ 3 గంటలు కదన్న బాధ తప్ప ఇక్కడ ఇబ్బంది అనేది కాదు. ఈ సీన్ తీసే పలానా సీన్ తీసాను నువ్వు ఒకటి చెప్పు, నేను అది చెప్తూ మాట్లాడదాం. ఏ సీన్ తీసిస్తే మీకు బెటర్ అనిపిస్తుంది? ఏదైనా ఒక సీన్ ఉందా తీసేసింది? 3 గంటలు ఉంచేశాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తీసింది కొంతమంది వద్దులే ఎందుకు ట్రిమ్ చేద్దాం అంటారు, కొంతమంది అరే ఏ సీన్ తీసేద్దాం అన్నీ బాగానే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా ఉంచడం జరిగింది. ఒకటి చెప్తాను బ్రదర్, మీకు ఇందాకే చెప్పాను,
నువ్వో నేనో చేస్తే సినిమా చూస్తారో లేదో మనకు తెలియదు. పెద్దవాళ్ళు తీస్తే అది పనికిమాలిన సినిమానే చూస్తారు. చూసే వాళ్ళ విధానం మారాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ తెలుగోడు కాకుండా ఏ తమిళోడో కానీ అయ్యి ఉంటే ఇప్పుడు అమ్మ తమిళోళ్ళు ఒక సినిమా చేశారా, చాలా బాగుంది, అది మాత్రం బేబస్తో వేరే లెవెల్లో ఉందిరా, వాళ్ళు చిన్న కెమెరా పెట్టి తీసారా, మొబైల్తో తీసారా, 3 రోజుల్లో తీసారా, 6 రోజుల్లో తీసారా, ఎతికి మరి అది ఎక్కడున్నా ఎతికి మరీ చూసేస్తారు. మన తెలుగుడు అయితే మనకొద్దు, మన యూట్యూబర్ మనకొద్దు, మన ప్రాంక్ చేసేవాడు మనకొద్దు. ఇంతే. మనకు బిగ్ బాస్కి వెళ్ళినాడు వద్దు, బిగ్ బాస్కి వెళ్ళినాడు కూడా ఎవడో హీరోగా చేస్తే మనకు వద్దు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. మరి మీకు ఎవరు కావాలి? మళ్ళీ మీరే మాట్లాడతారు, తొక్కేస్తున్నారు, నలుగురు తొక్కేస్తున్నారు, తొక్కేసిన యాదవలీలే. ఈరోజు ఇప్పుడు బుక్ మై షోలో చూస్తాము, ఇది ఎవరు చూస్తారు, ఇదిరా ఇది చూద్దాం, ఇది ఎవర్రా అంటే అల్లు అరవింద్ గారు అబ్బాయిది, ఈ సినిమా చూద్దాం. ఇది తొక్కేసింది ఎవరు? టికెట్ బుక్ చేయమని చెప్పింది ఎవరు? నేను అది